మేషరాశి. ఈ రాశి వారికి కొంత ఆర్థిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కొంత అనుకూలత పెరిగింది. ప్రయాణాలు కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోపట కొంతవరకు కలిసి వస్తుంది. మేషరాశి వారు ఈరోజు దుర్గాదేవికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా ఉంది. ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మిత్రుల ద్వారా సహాయ సహకారాలు కొంత తగ్గే అవకాశం ఉన్నది. వృషభ రాశి వారు ఈరోజు మహాలక్ష్మీదేవికి నమస్కరించి శ్రీ లక్ష్మీ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తగ్గించుకోవాలి. ముఖ్యమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టండి. అనవసరమైనటువంటి వాటి మీద మీరు కాలయాపన సమయాన్ని కేటాయించవద్దు. పనికిరాని విషయాలు వదిలేయండి. మీకు మేలు చేసే వాటి మీద లేదా మీకు పనికొచ్చే విషయాల మీద దృష్టి పెట్టి మీ యొక్క పనులు చేయండి. కొంత కలిసి వస్తుంది. ఆదాయం కూడా పెరుగుతాయి. గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టకాన్ని చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.